హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ ఈజ్ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో నేను శారీ కట్టుకోవడమే కాదు స్పెషల్, అండ్ మీకు కూడా ఒక స్పెషల్ ఆఫర్ మన వ్యూవర్స్ కోసం తీసుకొచ్చాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ ఇవాల్టి వీడియోలో కార్తీక సోమవారం, రెండవ కార్తీక సోమవారం నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కార్తీక మాసాన్ని? ప్రతిరోజు దీపారాధన చేసేవాళ్ళు కార్తీక మాసం మొత్తం మనం ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ని ఫీల్ అవుతూ ఉంటాం కదా. అలా మీకేమి అనిపిస్తుంది పాజిటివ్గా, మీరేం ఫీల్ అవుతున్నారు అనేది డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ కమెంట్ నా ఒక్కదాని కోసమే కాదు, చూస్తున్న చదువుతున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ లైఫ్లో కూడా ఇస్తుంది. అందుకని నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని చెప్తున్నాను. సో కార్తీక రెండవ సోమవారం, దీనికన్నా ముందు మీతో ఒక విషయం షేర్ చేయాలి. నేను కార్తీక మాసం స్టార్ట్ అయ్యే ముందు గట్టిగా మనసులో అనుకున్నాను అనమాట, ఈ మంత్ స్పెషల్ డేస్ లైక్ కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి ఇలాంటివి నాకు ఎలాంటి అడ్డము ఇబ్బంది లేకుండా నేను ప్రశాంతంగా చేసుకోవాలి అని గట్టిగా స్టార్టింగ్ రోజు అనుకున్నాను అనమాట. కార్తీక సోమవారం మొదటి సోమవారం చేసుకోగానే నాకు మధ్యలో 5 days గ్యాప్ వచ్చింది. సో రెండవ సోమవారం నాకు మిస్ అవ్వకుండా దేవుడు ఎంత మంచిగా, నాకైతే ఇలా అదృష్టంలాగా అనిపించింది అనమాట. సో సెకండ్ సోమవారం నేను మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా. దానికి ముందు 5 days దేవుడు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి రెస్ట్ ఇచ్చారనమాట. సో బ్రేక్ తర్వాత ఇల్లంతా మనం ఎలా క్లీన్ చేసుకుంటామో నేను కూడా అలానే క్లీన్ చేసుకుని, సో సోమవారం రోజు పొద్దున్నే మేము 3కి నిద్ర లేచాము, నేను అండ్ కావ్య ఇద్దరం కూడా. నేను లెగిసిన 1/2 hour 1 hourకి కావ్యని లేపుతా అనమాట. నిద్ర లేవాలంటే కావ్యకి నాకు చుక్కలు చూపిస్తుంది, అలారం మోగిన ఏ సౌండ్ వచ్చినా లేవదనమాట. ఇంకా లేచి యాజ్ యూజువల్గా రోబోమాప్, స్వీప్ అండ్ మాప్ పెట్టేశాను. మందిరం దగ్గర దేవుడు పూజ సామాన్లకు సంబంధించినవన్నీ నేను తడిగుడ్డ అండ్ ఫొటోస్కి కూడా కొత్తగా మళ్ళీ బొట్టు, గంధము, బొట్లు ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. సో అలా పూజ చాలా ప్రశాంతంగా జరిగింది. ఎర్లీ మార్నింగ్ గుడికి ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం. సో ఇప్పుడు నా స్పెషల్ శారీ గురించి షేర్ చేస్తాను. నాకు ఈ కలర్ అయితే ఎంత బాగా నచ్చిందంటే, నేను మార్నింగ్ పూజకి కదా హడావిడిగా డ్రేప్ చేసుకున్నా కాబట్టి శారీ సరిగా డ్రేప్ చేయలేదు నేను. బట్ శారీ అసలు ఆ కాస్ట్కి, ఆ శారీ లుక్ నాకైతే ఎంత బాగా నచ్చిందంటే, ఈ కలర్ నేను ఫస్ట్ టైం వేసుకుంటున్నా. ఈ శారీ నేను మౌనికా ట్రెండ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఎంత తక్కువ కాస్ట్ అంటే, ఇది బ్లూ రా మ్యాంగో శారీ అనమాట. దీనిలో ఆరెంజ్ కలర్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నాకెందుకో ఈ కలర్ ట్రై చేయాలనిపించి ఈ బ్లూ తీసుకున్నా. శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మంచి పెళ్ళిళ్ళకైనా అంత రిచ్ లుక్ ఉందంటే గ్రాండ్గా అనిపించింది. ఈ శారీ చిన్న వీవింగ్ మిస్టేక్ శారీ అనమాట, అందుకే 1299 రూపీస్కే వచ్చేసింది. ఇప్పుడు నేను మౌనికా ట్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ షేర్ చేస్తాను చూడండి. అసలు ఎంత తక్కువ కాస్ట్ ఉన్నాయో మీరే కమెంట్ చేయాలి నాకు. ఇప్పుడు నేను చూపిస్తుంది కోటా డోరియా వర్క్ శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి 950 రూపీస్ మాత్రమే. మీ అందరికీ తెలిసినట్టు కోటా శారీస్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఎంత బాగుంటాయో. కోటా శారీస్కి అలవాటు పడిన వాళ్ళు వేరే ఏ శారీస్ కట్టుకోవడానికి ఇష్టపడరు, ప్రిఫర్ చేయరు. అంత లవ్ ఉంటుంది అనమాట కోటా శారీస్ మీద. ఇది చూస్తున్నారు కదా, హ్యాండ్ పెయింట్ అనమాట, పెయింట్ శారీ. ఇది కూడా 950 రూపీసే. ఆ కలర్ క్లాస్గా అన్నీ కూడా చాలా బాగున్నాయి. పీచ్ కలర్, మన అమ్మ వాళ్ళైనా అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. దీనికి పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళు కట్టుకోవాలి అని మాత్రం ఉండదు. దీనికే బ్లౌజ్ కూడా వచ్చేసింది అనమాట ప్రతి శారీకి. అండ్ ఎల్లో అండ్ పింక్ కలర్ వర్క్ శారీ అయితే నా ఫేవరెట్. దీనికి ఇలా స్కాలప్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది చూడండి, ఎంత బాగుందో. గ్రాండ్ లుక్ ఉంటాయి అనమాట వీటిని కట్టుకుంటే. మనం ఎలాంటి ఫంక్షన్కైనా, ఇలా టెంపుల్స్కైనా, చిన్న చిన్న పూజలు ఉన్నా సరే ఇవి కట్టుకోవచ్చు. అండ్ దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా, ఈ పింక్ కలర్ బ్లౌజ్ మీద కూడా శారీలో ఏదైతే కలర్ వచ్చిందో ఆ ఎల్లో కలర్ తోటి వర్క్ వచ్చింది, మిషన్ వర్క్ కూడా చాలా క్లాస్గా ఉంది. నాకైతే ఈ కలర్ కాంబినేషన్స్, శారీస్ అసలు లైట్ వెయిట్ ఉంటాయి అనమాట. కోటా శారీస్ కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కంఫర్ట్ ఎలా ఉంటుందో మీరే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ కోటా వర్క్ శారీస్లో ఇది కోటా ట్రిపుల్ షేడ్ శారీ అనమాట. ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది. ఇలాంటి శారీస్ మన అమ్మ వాళ్ళు కట్టుకున్నప్పుడు మనం చూసుంటాం కదా, అండ్ మనం కూడా స్టైల్ చేయొచ్చు, చాలా క్లాస్గా అనిపిస్తాం ఈ శారీస్లో. అండ్ ఈ శారీ వచ్చేసి 1299 రూపీస్. అండ్ నా ఫేవరెట్ ఈ వైట్ కలర్ డ్రెస్, దీని కాస్ట్ వింటే షాక్ అయిపోతారు. నేను బయట ఈ డ్రెస్ నేను తీసుకుందామని చూస్తే నాకు ఆల్మోస్ట్ 1300, 1400 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఈ డ్రెస్ వచ్చేసి వైట్ కలర్ డ్రెస్ 875 రూపీస్ మాత్రమే, విత్ లైనింగ్ వచ్చేసింది. అండ్ ప్యాంట్ కూడా పాకెట్స్ వచ్చేసింది. అస్సలు ఇంత ట్రాన్స్పరెంట్ లేదు,
టాప్కి అయితే మొత్తం పైన అంతా లైనింగ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది. ఈ డ్రెస్ అసలు మిస్ చేసుకోకండి. మీకు ఇందులో ఏ శారీ నచ్చినా, ఏ డ్రెస్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని నేను స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ వాళ్ళ వాట్సాప్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళు. మీరు డైరెక్ట్ అయినా వెళ్ళి తీసుకోవచ్చు. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నేను చూపిస్తున్న డ్రెస్ మెటీరియల్స్ ఇవైతే ఎంత బాగున్నాయి. మీలో ఎంతమందికి డ్రెస్ మెటీరియల్స్ స్టిచ్ చేసి వేసుకోవడము ఇష్టమో చెప్పండి. ఈ గ్రీన్ డ్రెస్ మెటీరియల్ అయితే 1500. ఇవి పార్టీ వేర్ లాగా అనమాట. ముంగా చందేరి, జామ్దాని ఇలా ఉన్నాయి. అండ్ ఈ పింక్ కలర్ కూడా ఎంత బాగుందో చూడండి. పింక్ డ్రెస్ ఇది కూడా 1299 రూపీస్. ఇవన్నీ కూడా ఇయర్ ఎండ్ సేల్ కింద ఆమె డిస్కౌంట్ చేసి ఇస్తున్నారు. జస్ట్ 50 రూపీస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తున్నారు. ఈ కాస్ట్లో ఈ క్వాలిటీలో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ కానీ, శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ బయట మీకు ఏ షాప్స్లో కానీ, ఏ షాపింగ్ మాల్స్లో కానీ దొరకవు. ఇది నా ఛాలెంజ్ అనే చెప్తాను నేను. అండ్ ఈ బ్లాక్ డ్రెస్ మెటీరియల్ కూడా 1299 రూపీస్. ఎంత రిచ్ అండ్ గ్రాండ్ లుక్ ఉందో. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ గోల్డ్ అండ్ లైట్ హాఫ్ క్రీమ్ డ్రెస్ మెటీరియల్ ఇది కూడా ముంగా చందేరి జామ్దాని డ్రెస్ మెటీరియల్ ఎంత బాగుందంటే ఎంత క్లాస్గా ఉందో. ఇది 1299. చాలా చాలా బాగుంది. సో ఇలా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ నా చేతిలో ఉన్న మెరూన్ అండ్ దీనికి బ్లాక్ టజిల్స్ లాగా వచ్చేసినాయి అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది, మెరూన్ కలర్ది. ఇది వచ్చేసి 1199 రూపీస్. అన్నీ రీజనబుల్ కాస్ట్లే. ఏది కూడా అమ్మో ఇది చాలా కాస్ట్ ఎక్కువ అన్నట్టు లేనే లేదు. సో ఈ డ్రెస్ మెటీరియల్ కూడా క్రీమ్ అండ్ లైట్ ఆనియన్ పొట్టు కలర్లో వచ్చిందనమాట వర్క్. చాలా చాలా బాగుంది. ఇది 1550 రూపీస్. అండ్ ప్రతిదీ కూడా మనం ఈ డ్రెస్ మెటీరియల్స్ ఏది స్టిచ్ చేయించి వేయించుకున్నా సరే చాలా రిచ్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చేసి. లాస్ట్గా నా ఫేవరెట్ ఈ రా మ్యాంగో శారీ చాలా చాలా బాగుంది. ఈ ఒక్క కలరే కాదు చాలా కలర్స్ ఉన్నాయి. చాలా మైన్యూట్ వాటర్ డ్రాప్ అంతా కూడా లేదు. ఆ మిస్టేక్ నాకు అసలు అయితే ఎక్కడ కనిపించలేదు. 1299 రూపీస్. బయట 6000 4000 రేంజ్లో ఉన్న శారీస్ 1299 అంటే మీరే తీసుకోవాలి, ఇంకా అంత బాగున్నాయి. సో ఇప్పుడు నేను వేసుకున్న మ్యాక్సీ ఫ్రాక్ అనమాట. దీని కాస్ట్ కూడా వింటే షాక్ అయిపోతారు. 799 రూపీస్ మాత్రమే. ఎం సైజ్ అనమాట. ఇది ఎంత కంఫర్టబుల్గా ఉందంటే కింద ఫ్యాబ్రిక్ అంతా జార్జెట్ లాగా ఉంది, పైన యోక్ పార్ట్ మొత్తం ఇలా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. సో డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ మీద ఇచ్చాను. మీకు ఏది నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. అండ్ ఇంకా కట్ చేస్తే ఈవినింగ్, సో వీడియో షూట్ డ్రెస్సెస్ అన్నీ శారీస్ అన్నీ తీసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ కూడా గవ్వ మొత్తం అంతా ఇల్లు క్లీన్ చేసేసుకొని మందిరంలో దీపారాధన చేసుకుని బయట తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసా. అప్పటికి టైం 6:15 అలా కావస్తుంది అనమాట. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడానికి అవ్వలేదు, ఎందుకంటే హనీకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అండ్ తనకి లంచ్ బాక్స్ ఇదంతా లేట్ అవుతుంది. మళ్ళీ నేను టెంపుల్కి వెళ్ళి వస్తే హడావిడి అయిపోతుంది. కావ్య కూడా వెయిట్ లాస్కి ఫెసల్ క్లినిక్కి వెళ్తుంది అనమాట. సో అలా తను వెళ్తుంది, ఇంకా హనీకి కూడా వెళ్తుంది కాబట్టి నాకు లేట్ అవుతుంది అన్నట్టు ఇంకా ఈవినింగ్ టెంపుల్కి ప్లాన్ చేసాము. పక్కకి జరుగు, మందిరం కనిపిస్తుంది అడ్డు నుంచి. వెళ్దామా? మీకు తెలిసి మీరు కార్తీక మాసం 1 మంత్ మొత్తం ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలా టెంపుల్లో దీపారాధన చేయడము, లేకపోతే ఇంట్లో ఈ మంత్ మొత్తం దీపారాధన చేయడము, ఇదంతా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారో కమెంట్ చేయండి. నాకు తెలిసి అయితే నేను 10 ఇయర్స్ నుంచి కార్తీక మాసం 1 మంత్ మొత్తం తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడము నాకు అలవాటు. ఆ తర్వాత ఎప్పుడైతే కావ్య వచ్చిందో అప్పటి నుంచి, అంటే నేను ఒక్కదాన్ని టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం భయం ఉండేదన్నమాట అప్పట్లో. సో కరోనాకి ముందు కావ్య నేను ఇద్దరం కలిసి వాక్ చేసుకుంటూ టెంపుల్కి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 4:35 కల్లా టెంపుల్కి వెళ్ళి ఇంట్లో దీపారాధన చేసుకుని అక్కడ దీపారాధన చేసేవాళ్ళం. అలా నాకు కావ్యకి ఇద్దరికి కూడా కార్తీక మాసం మొత్తం చాలా స్పెషల్గా అనిపిస్తుంది అండ్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఈ మంత్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు కార్తీక మాసం అంటే అంత ఇష్టము. సో మీరు మీ ఎక్స్పీరియన్స్, మీకు ఏది పాజిటివ్గా అనిపిస్తుంది కార్తీక మాసంలో, మీరు శివుడిని ఎంతలా ఇష్టపడి ఎంతలా నమ్ముతారనేది డెఫినెట్గా కమెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మేము మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి, సో ఈరోజు మేము హనీని కూడా తీసుకొచ్చేసాం. హనీకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. అందుకే త్వరగా, అంటే కొంచెం చీకటి అయ్యింది
ఆకాశ దీపం ఇలా పెడుతున్నారు అంటే ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతుంది, మనకి ఈ మాత్రం ప్లేస్ కూడా దొరకదనమాట ఈ టెంపుల్లో. ఇంకా అందుకని ఇంట్లో పూజ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని నేను, హనీ, కావ్య ముగ్గురం కలిసి ఇంకా టెంపుల్కి వచ్చేసాం. టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి చూసామన్నమాట, అది కూడా షేర్ చేస్తాను. సో ఇంకా నేను ఎప్పుడూ లాగానే అక్కడ తడితోటి మొత్తం అంతా క్లీన్ చేసి ముగ్గు, ఫస్ట్ బియ్యం పిండితోటి ముగ్గేసి ఆ తర్వాత పసుపు, కుంకుమ ఇవన్నీ వేసుకుని తమలపాకులు పెట్టి ఆ పైన దీపాలు పెట్టుకుని దీపారాధన చేస్తా, ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసుకుని. నా ముగ్గు నాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. చిన్నదైనా, నాకేం పెద్దగా అస్సలు ముగ్గులు రావు, కానీ వేసిన చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా వేసుకుంటా అనమాట. సో ఒక స్పెషల్ థింగ్ షేర్ చేస్తా అని చెప్పాను కదా, వీళ్ళు కృష్ణుడి భక్తులు అనమాట. నాకు అంతగా ఐడియా లేదు. మా పక్కన ఇలా ప్రతి దానిలో దీపంలో ఒత్తులు వేస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి దీపారాధన చేసుకోండి, దీపం వెలిగించండి అని అడిగి మరి దీపాలు వెలిగించి, ఆ వెలిగించినవన్నీ అక్కడ ఒక పెద్ద దీపం పెట్టుకున్నారు చూసారా, అందులో వేస్తున్నారనమాట. ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం మొత్తం ఒక్క దీపం వెలిగిస్తే 1000 దీపాలు వెలిగించినట్టు అన్నట్టు అక్కడ ఉన్న ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ రోజు ఈ టెంపుల్ అయితే రేపు ఇంకొక టెంపుల్ దగ్గర, అలా ఈ మంత్ మొత్తం ప్రతి టెంపుల్లో వాళ్ళు అందరితోటి దీపారాధన చేపిస్తారంట. సో భలే అనిపించింది. ఇంకా అలా దీపారాధన మేము అందరం చేసేసి లోపలికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. సో ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది అండ్ డ్రెస్ ఎలా ఉంది, నేను చూపించిన శారీస్లో మీకు ఏది నచ్చింది, కాస్ట్ ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.